హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఒక 1 మంత్ బ్యాక్ ప్రైమ్ వీడియోలో కన్నడ మూవీ శాకాహారి చూశాను అండ్ నాకు నచ్చింది. బట్ తెలుగు ఆడియోలో లేదు కదని రివ్యూ చేయలేదు. ఇప్పుడు ప్రైమ్ వాడు తెలుగు ఆడియో యాడ్ చేశాడు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కానీ అండ్ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాం. స్టోరీ ఏంటంటే, సుబ్బన్న అనే ఒక 50 years ఉన్న పర్సన్ చిన్న హోటల్ పెట్టుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక మర్డర్ కేసులో విజయ్ అనే వ్యక్తి తప్పించుకొని తన హోటల్లో దాక్కోవడంతో తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మిగతా కథ. స్టోరీ చూస్తే చాలా సింపుల్గా ఉంది కదా, కానీ సినిమా స్క్రీన్ ప్లే చాలా లేయర్స్తో ఫిల్ అయి ఉంటుంది. ఈ శాకాహారిని సింగిల్ జానర్కి కేటర్ చేయలేం. ఈ మూవీలో డ్రామా, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా చాలా ఉంటాయి. సినిమా స్టార్ట్ అవ్వడమే సుబ్బన్న ఒక మర్డర్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఆ మర్డర్ చూస్తే ఇదేంట్రా ఇలా ఉంది అనిపిస్తుంది. అండ్ ఇది స్పాయిలర్ ఏం కాదు, ట్రైలర్లోనే ఆల్రెడీ చూపించేశారు. అయితే ఎంత బాగా స్టార్ట్ అయిందో అంతే త్వరగా బోర్ కొట్టడం కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే స్లో పేజ్ నరేషన్. కానీ సుబ్బన్న ఆ మర్డర్ ఎందుకు చేశాడనే సస్పెన్స్ ఫ్యాక్టర్ వల్ల ఆ మర్డర్ ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి డ్రామా స్లోగా ఉన్నా చూడాలనిపిస్తుంది. విజయ్ తప్పించుకొని సుబ్బన్న హోటల్కి రావడం, అక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్ మల్లికార్జున్ విజయ్ కోసం వెతకడం స్టార్ట్ చేశాక స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అయితే కాసేపు ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి విజయ్ సుబ్బన్నకి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. అది చూశాక అదేంటి, కథకి సంబంధం లేకుండా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు అనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చూపించాలి కదా. అండ్ సుబ్బన్న పోలీసులకి తెలియకుండా ఎంతకాలం విజయ్ని తన హోటల్లో దాచిపెడతాడు, ఇవన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ని క్లైమాక్స్కి కనెక్ట్ చేసిన విధానం బ్రిలియంట్గా ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఈ మొత్తం స్టోరీకి మూల కథ ఫ్లాష్ బ్యాకే అని. అయితే టూ మచ్ ఆఫ్ డ్రామా ఉండడం వల్ల ప్రొసీడింగ్స్ చాలా స్లోగా అనిపిస్తాయి. బట్ లాస్ట్ 20 minutes అయితే మామూలుగా ఉండదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటే స్లో పేస్ పెద్ద ప్రాబ్లంగా అనిపించేది కాదేమో. అయితే లాస్ట్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో అది గెస్ చేసేలా లేకపోవడంతో బాగా వర్కౌట్ అయింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఒక మర్డర్ సీన్స్ అవాయిడ్ చేస్తే మిగతా అంతా హ్యాపీగా చూసేయచ్చు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, సుబ్బన్నగా రంగయ్య రఘు బాగా చేశాడు. పోలీస్ ఆఫీసర్ మల్లికార్జున్గా చేసిన గోపాలకృష్ణ దేశపాండే కూడా బాగా చేశాడు. విజయ్గా చేసిన విజయ్ కూడా పర్లేదు. తన వైఫ్గా చేసిన నిధి హెగ్డే జస్ట్ ఓకే. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో బాగానే చేశారు. టెక్నికల్గా శాకాహారి బాగుంది. లిమిటెడ్ లొకేషన్స్లో లిమిటెడ్ బడ్జెట్లో తీసినా ఎక్కడ క్వాలిటీ మాత్రం మిస్ అవ్వలేదు. విశ్వజిత్ రావు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మయూర్ అంబేకర్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. డైరెక్టర్ సందీప్ సింపుల్ స్టోరీని నరేట్ చేసిన విధానం అండ్ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది, కానీ కొంచెం ఫాస్ట్ పేస్లో నరేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్గా శాకాహారి స్లోగా ఉన్నప్పటికీ బాగుంది. స్లో పేజ్ ఒక్కటి భరిస్తే మధ్యలో కొన్ని మూమెంట్స్ అండ్ లాస్ట్ 20 minutes సాటిస్ఫై చేస్తుంది. ఈ వీకెండ్కి ఒకసారి ట్రై చేయవచ్చు. అలాగే మీరు ఈ మూవీని చూశాక మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.